హాయ్ అండి. ఈరోజు మనం కమ్మనైన టమాటా పప్పు ఎలా చేయాలో చూసేద్దామా? ఇది చాలా ఈజీగా, ఫాస్ట్‌గా, సింపుల్‌గా అయిపోయే రెసిపీ అండి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాస్ కందిపప్పు వేసుకుంటున్నాను. కందిపప్పుని వాష్ చేసుకొని వచ్చేద్దామండి. వాష్ చేసుకున్నాక కొంచెం నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు టమాటా పప్పులోకి టమాటాలు కట్ చేసుకుందామండి. నేను ఒక పెద్ద సైజు 6 టమాటాలు తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకుందాం. కట్ చేసుకున్న టమాటాలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, లావుగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ హాఫ్ తీసుకున్నానండి. అలాగే చిన్న ఉసిరికాయంత చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది కుక్కర్లో చింతపండు వేస్తే పప్పు ఉడకదని అనుకుంటారండి. అలా ఏమీ ఉండదు. పప్పుతో పాటు చింతపండు కూడా మెత్తగా ఉడికిపోతుంది. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ కందిపప్పు మునిగేంతవరకు నీళ్లు పోసుకున్నాం కదా. ఇప్పుడు టమాటా ముక్కలు మునిగేంతవరకు నీళ్లు పోసుకుందాము. ఎక్కువ పోసుకుంటే పొంగిపోతుందండి. సో ముక్కలు మునిగేంతవరకు పోసుకుంటే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. పప్పు ఉడికిపోయిందండి. ప్రెషర్ కూడా పోయింది. సో ఓపెన్ చేసి చూద్దాము. టమాటాలు పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. కానీ కొంచెం వాటర్ ఉన్నాయి. అవి ఒక గిన్నెలోకి విడిగా తీసుకొని పెట్టుకుందాము. ఈ వాటర్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకుందామండి. మెత్తగా అయిపోయేటట్టు ఎనుపుకోవాలి. పప్పు మెత్తగా అయిపోయింది కదా. తాలింపు వేసుకుందాము. ముందుగా బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ కాగిపోయింది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపట అనేంత వరకు వేగనిద్దాము. వేగిపోయినాయి కదా. 3 ఎండుమిరపకాయలు, అలాగే క్రష్ చేసి పెట్టుకున్న 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు బాగా వేగాక ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న పెద్ద ఉల్లిపాయలు బాగా వేగనిద్దాము. వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్నాము. బాగా వేగిన తర్వాత ఎనుపుకున్న పప్పు కూడా ఇందులో వేసేసుకున్నాము. ఉడికిచ్చిన వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకుందాము. తాలింపు వేశాక ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఉడికిచ్చిన నీళ్ళే అందులో యాడ్ చేసుకున్నాం కాబట్టి వేసుకోగానే కట్టేసుకోవచ్చు. ఈ టైంలో ఉప్పు చూసుకుందాము. ఉప్పు సరిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాము. డిష్ అవుట్ చేసుకున్నాం కదండి. కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. అంతేనండి. ఎలాంటి వాళ్ళకైనా చాలా ఫాస్ట్గా, ఈజీగా, తొందరగా అయిపోయే టమాటా పప్పు అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేడి వేడి అన్నంలో టమాటా పప్పు వేసుకొని అందులో గుత్తి వంకాయ చేసుకున్నానండి ఈరోజు నేను ఇంట్లో. నా నెక్స్ట్ రెసిపీలో మీకు గుత్తి వంకాయ నా స్టైల్లో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఒక్కసారి అలా ట్రై చేయండి. తప్పకుండా మీకు బాగా నచ్చుతుంది. టమాటా పప్పు, గుత్తి వంకాయ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి.